హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక డీఏను పెంచుతూ ప్రభుత్వం ప్రకటన, ఆనందంలో ఉద్యోగ పెన్షనర్స్ మరి ఎవరికి, ఎక్కడ ఏమిటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుక డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు. దసరా, దీపావళి పండుగల ముందు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. కేంద్ర కేబినెట్ బుధవారం జరిగిన సమావేశంలో ఉద్యోగుల డిఆర్ఎస్ అలవెన్స్ డిఏను 3% పెంచడానికి ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో పెన్షనర్ల కోసం డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్‌ను 3% పెంచింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులు మరియు పెన్షనర్లలో ఆనందం వెల్లివిరిసింది. డిఏ పెంపు వివరాలు మరియు అమలు. తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అనేది 55% నుండి 58%కి పెరిగింది. ఈ పెంపు 2025 జూలై 1 నుండి అమల్లోకి అయితే రానుంది. సాధారణంగా డిఏను జనవరి మరియు జూలై నెలల్లో సవరించాల్సి అయితే ఉంటుంది. అయితే గతంలో మాదిరిగానే ఈసారి కూడా అక్టోబర్ నెలలో ఈ ప్రకటన వెలువడింది. ప్రకటన ఆలస్యమైనప్పటికీ పెంచిన డిఏ మాత్రం జూలై నెల నుండే లెక్కించబడుతుంది. బకాయిలు మరియు దీపావళి చెల్లింపు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన 3 నెలల బకాయిలను అక్టోబర్ నెల జీతంతో కలిపి చెల్లించనున్నారు. ఇది దీపావళి పండుగకు ముందు ఉద్యోగుల చేతికి గణనీయమైన మొత్తాన్ని అందిస్తుంది. వారి జీతాలలో భారీ పెరుగుదలకు దారితీస్తుంది. పెరిగిన జీతాలు మరియు బకాయిలతో పాటుగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు పండుగ సందర్భంగా ఉత్సాహంగా ఖర్చు చేయగలుగుతారు. ఇది ఆర్థిక వ్యవస్థకు కూడా కొంత ఊతమిస్తుందనే చెప్పాలి. మరి పెంపు వెనుక కారణాలు మరియు ప్రయోజనాలు ఏంటంటే, ప్రస్తుతం పెరిగిన ధరల నుండి ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది. అయితే డిఏ పెంపు అనేది ద్రవ్యోల్బణం కారణంగా ప్రతి సంవత్సరం సాధారణంగా జరగాల్సిన ప్రక్రియ. ఈ పెంపు 7వ వేతన సంఘం పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరికీ వర్తిస్తుంది. ఇది ఈ సంవత్సరంలో రెండో అతిపెద్ద డిఏ పెంపని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం సుమారు 48.66 అంటే 48,66,000 మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు 66,55,000 మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. స్థూలంగా చూస్తే 1,00,00,000 మందికి పైగానే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం పొందుతారు. ప్రస్తుత ప్రభుత్వ ఖజానాపై ప్రభావం. డిఆర్ఎస్ అలవెన్స్ మరియు డిఆర్ఎస్ రిలీఫ్ పెంపు కారణంగా ప్రభుత్వ ఖజానాపై వేల కోట్ల రూపాయల భారం పడనుంది. అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమం మరియు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడం కోసం ఈ నిర్ణయం అనివార్యమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయానికి సంబంధించి అధికారిక ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుండి త్వరలోనే వెలువడనుంది. దీపావళికి అదనపు నిధులు. ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల చేతిలోకి పండుగ సీజన్‌కు ముందు అదనపు నిధులు చేరనున్నాయి. అక్టోబర్ నెల జీతంతో కలిపి పెంచిన డిఏ, డిఆర్ మరియు 3 నెలల బకాయిలను కూడా వీరందరికీ చెల్లించనున్నారు. ఇది ఉద్యోగుల మరియు పెన్షనర్ల దీపావళి పండుగను మరింత ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకోవడానికి సహాయపడుతుంది. వారి కొనుగోలు శక్తి పెరిగి పండుగ షాపింగ్ మరియు ఇతర ఖర్చులకు తోడ్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ డిఏ పెంపు నిర్ణయం ఉద్యోగులు, పెన్షనర్లకు పండుగ కానుకగా అయితే నిలుస్తుంది. ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం అందించడంతో పాటుగా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఈ పెంపు దోహదపడుతుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగుల సంబంధాలను బలపరుస్తుంది మరియు దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణాన్ని అయితే సృష్టించబోతోందనే చెప్పాలి.